తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సూపర్ సక్సెస్ అయింది కదా. కానీ చాలా మంది మగవాళ్ళు మాత్రం పెదవి విరుస్తున్నారు. వాళ్ళకేనా ఫ్రీ జర్నీస్, మాకేం లేవా, మాకెందుకు ఇవ్వరు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక కానుక ఇవ్వబోతోంది. అదేంటంటే తెలంగాణలోని MMTS రైళ్లలో మహిళలకు మగవాళ్ళకి ఇద్దరికి కూడా ఫ్రీ జర్నీ. జనరల్గా అయితే మహిళలకి ఇస్తుంటారు కదా, కానీ ఈసారి మగవాళ్లకు కూడా ఫ్రీ జర్నీ కల్పించాలి అని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి వర్క్ కూడా జరుగుతోంది. రైల్వే శాఖకు ప్రపోజల్ కూడా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం కనుక అమల్లోకి వస్తే తెలంగాణకి 10 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఎందుకంటే 10 కోట్ల రూపాయలు రైల్వే శాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఆ రైళ్లలో ప్రయాణిస్తున్నందుకు. సో ఇది కనుక అమల్లోకి వస్తే చాలా బాగా యూజ్ అవుతుంది మగవాళ్ళకి అని అంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి. రైళ్లలో ఫ్రీ అంటే ఇంకా వాళ్ళు కార్లు, బండ్లు ఇవన్నీ తీయడం మానేస్తారు కదా. సో రోడ్లపైన ట్రాఫిక్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ నుంచి బస్ స్టాప్స్ వరకు షటిల్ సర్వీసెస్, ఆర్టీసీ బస్సుల షటిల్ సర్వీసెస్ నడపాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రైల్వే స్టేషన్స్ లో చేయాలని కూడా రైల్వే శాఖకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సో ఇప్పటికైతే వర్క్ నడుస్తోంది. ఇంకా ప్రపోజల్ ఆమోదించబడలేదు. ఇది కనుక ఆమోదించబడితే జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది. 1 year పైలట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని చేపడుతున్నారు. ఈ 1 year సక్సెస్ అయితే ఇంకెప్పటికీ కంటిన్యూ చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? MMTS రైళ్లలో మగవాళ్లకు కూడా ఉచిత ప్రయాణం అంటే కామెంట్ చేయండి.